నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. ఈరోజు వార్తలకు వెళ్లే ముందు మా ఎన్ఆర్టీవీ ఛానల్ తరఫున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఎగవేతకు ఎన్నో దారులు, ఆదాయం ఉన్న పన్ను కట్టరు, లెక్క చూపకుండా తప్పించుకుంటారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెలివిగా ఎకనామమంట. మన ఇండియా పరిస్థితి ట్యాక్స్ విషయంలో, మన ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ కూడా అట్లనే ఉన్నది. సరే, ఇదేంది ట్యాక్సులు సరిగా కట్టరు, పేదోన్ నుంచి ఎక్కువ డబ్బున్న స్థాయి దాకా కూడా ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇది 100కి 100 నిజం. ఎందుకు 100కి 100 నిజం అంటే, ఏదో రకంగా ట్యాక్స్ల విషయంలో కూడా అసలు పేదోడు కడతలాడంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది, వాటి కట్టాల్సిన ట్యాక్స్ ఎంత, అదంతా జనాలకు తెలుసు. కానీ వీడు ఓనే 10 లక్షల కారు మీదనేమో 20% ట్యాక్స్ వసూలు చేస్తారు. కోట్ల ఖరీదైన కారు పైన మాత్రం నీకు 2%, 3%కు ట్యాక్స్ ఇస్తారు దానిపైన. అంటే అర్థం చేసుకోండి ఏ దానిపైన ఎంత ట్యాక్స్ ఉందనేది. ఈరోజు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునేదానికి కారణాలు కూడా ఇలాంటి ట్యాక్స్ పద్ధతులు చాలా వరకు కూడా పేదోనికి అన్యాయం జరిగేటట్టు ఉన్నాయి తప్ప ఉన్నోనికి అన్యాయం జరిగేటట్టు అయితే లేవు. ఉన్నోనికి లాభం చేకూర్చేలాగా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు కడతలేరు. మళ్ళీ నిజంగానే కూడా ట్యాక్స్ ఒక 70% పీపుల్ అధిక మొత్తంలో సంపాదిస్తారు అనుకుంటే, అలా 10% కూడా సరిగా ట్యాక్సులు కడతారు గవర్నమెంట్కి ఏదో రకంగా ఎగనామం పెట్టడమనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు వార్త. ఈ ట్యాక్స్ రూల్స్ వల్ల కూడా చాలా చేంజెస్ కావాలి. చేంజెస్ అయ్యి అసలు ఏ లిమిట్ వరకు ఎవడు వాడతాడు, ఎంత ఆదాయం ఉన్నాడు వాడతాడు, ఏ స్టేటస్ ఉన్నాడు, ఎంతవరకు కొనుగోలు చేస్తాడు, ఎంతవరకు కొంటాడు వాడు, ఇవన్నిటిపైన ఒకసారి అధ్యయనం చేసి ఎవరికి ఎంత ట్యాక్స్ వేయాలనేది దాని మీద వేయాలి. కానీ నువ్వు మొత్తం గరీబోనికి అదే ట్యాక్సు, వాడు కోట్లు సంపాదిస్తాడు, కోట్లున్నా కూడా వానికి అదే ట్యాక్సు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాడు వీనికి అదే ట్యాక్సు, నెలకు కోట్లలో సంపాదించిన వాళ్ళు వానికి అదే ట్యాక్స్. ఇట్లాంటి ట్యాక్స్ పద్ధతులు ఉన్నప్పుడు ఇంకెవడు కరెక్ట్ ట్యాక్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తాడు? కోట్లు సంపాదించాడు ఏదో కట్టాలనుకుంటే కట్టుతాడు వాడు. కానీ వీని పరిస్థితి ఏంది? నెలకు 10,000, 20,000 తోటి సంసారం నడిపిస్తాడు వాడు. ఎడిగేం కడతాడు? ట్యాక్స్ పద్ధతులు మారాలి. ఫస్ట్ ట్యాక్స్ పద్ధతులు మారితే ట్యాక్స్ కరెక్ట్గా కడతారు. అరే మన 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 సంపాదించే సంపాదనకు ఇంతే కట్టాలా ట్యాక్స్ అని చెప్పేసి అంత కడతారు. కానీ కోట్లు సంపాదించడానికి కూడా గదే ట్యాక్స్ పద్ధతి తీసుకొస్తే ఇక కట్టాలని ఆలోచన ఏమనికి వస్తుంది, ఇట్లా ఎగొట్టాలని ఆలోచన వస్తుంది. ఫస్ట్ ట్యాక్స్ పద్ధతులు మారాలి. చూడండి, మన వాళ్ళు సంపాదించడంలోనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలోనూ ముందుంటారు. ఈ పన్నులు గిన్నులు జాంతానాయి అంటూ వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా కాకుండా తక్కువగా లెక్కల్లో చూపుతుంటారు. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇదే దారి గదే ఉన్నది. ఇక మరి వ్యాపారవేత్తలకు ట్యాక్స్ తక్కువ ఉండి వీళ్ళకి ఎక్కువ ఉండేసరికి, అంటే వీళ్ళ ఆదాయానికి తగ్గట్టు వీళ్ళకి ట్యాక్స్ ఉండాలి, వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు వాళ్ళకి ట్యాక్స్ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎగ్గొట్టినా కట్టినా లేకపోతే ఇంకేం చేసినా కూడా నడుస్తుంది. పేదోనికి కూడా ఎంతవరకు కట్టాలో వాడు కడతాడు కరెక్ట్గా. వాస్తవానికి పేదోడు కరెక్ట్గా ఉంటాడు. ఫస్ట్ వాడు జెన్యున్ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకురా లేని తలకాయ నొప్పులు కట్టేద్దామా అక్కడ అని చెప్పి. కానీ బడా బాబులే ఇట్లాంటి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుక్కలను పెంచుకుంటున్నాం, గుర్రాలను పెంచుకుంటున్నాం, ఇంకోటి మూగజీవులను వేస్తున్నాం అని చెప్పి ట్యాక్స్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేసేది బడా బాబులు, వ్యాపారవేత్తలు చేస్తారు. కానీ పేదోడు అట్లాంటి ప్రయత్నాలు చేయడు. వాడు ఉన్న మ్యాక్సిమం జెన్యున్ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు చట్టాల్లో ఉన్న లొసుగులను వరుసగా తెలుసుకొని తెలివిగా ఎగనామం పెడుతుంటారు. కానీ తప్పుడు లెక్కలు చూపి పన్ను ఎగ్గొడితే ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా అంటే, ఎలాంటి శిక్షలు పడతాయి? గవే వాళ్ళకి ఆల్రెడీ అన్ని దోసుకులు తెలుసు కదా. ఎగ్గొడితే ఏ శిక్షలు పడతాయో కూడా తెలిసి ఉంటుంది ఆల్రెడీ. అది ఉన్నది పరిస్థితి. మరో వార్త చూసుకుందాం. నియామకాల్లో నిర్లక్ష్యం, అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు, కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ముందుకు సాగని ప్రక్రియ, మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాలను జాప్యం, కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి, ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరంట. అంటే ఇది ఆల్రెడీ కేసు గత కొన్ని రోజుల నుంచి నడిచి అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కేసు. అయినా కూడా ఈ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో దానిపైన, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జాప్యం జరిగి ఈరోజు గవర్నమెంట్కే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. చెడ్డ పేరు వస్తుంది కూడా ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన ఈ అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మండిపడుతున్నారు. ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అసలు ఎందుకు వస్తలేము ఇంకా కూడా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు ధర్నాలు చేసిర్రు, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిర్రు, మంత్రులను కలిసే ప్రయత్నం చేసిర్రు.
ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ పని జరుగుతూనే లేదు. దానికి కారణం ఎవరు అంటే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు కరెక్ట్గా చేస్తుంది, కానీ ఈ డిపార్ట్మెంట్లలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దానిపైన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మీ ప్రభుత్వానికి వెన్నెముకనే. ఈ అంగన్వాడీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు ప్రభుత్వానికి వెన్నెముకనే. ఎందుకంటే ఓటర్ ఐడీల ఆ రిసిప్ట్లు వంచే పని కాడ నుంచి చిన్నపిల్లల హెల్త్ దాకా ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వానికి ఒక రకంగా వెన్నెముక. వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. అది అధికారులు డిస్టర్బెన్స్ చేస్తున్నా, ఇంకెవరు డిస్టర్బ్ చేస్తున్నా కూడా వాళ్ళని చక్కగా ధరలో పెట్టి వాళ్ళ పనులు వాళ్ళకి చేసేయాలి. వాళ్ళ ఉద్యోగాలు వేయడం కానీ వాళ్ళ జీతాల విషయంలో కానీ చాలా జాప్యం జరుగుతున్నది. ఇది మారాలంటే ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకోవాలి. లేకపోతే ఒక రకంగా వాళ్ళు ఒక ఉద్యమం క్రియేట్ చేశారు మళ్ళీ. ఎందుకంటే ఆశా వర్కర్లు కానీ ఈ అంగన్వాడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిరంటే, ఆశా వర్కర్లు కానీ ఇప్పుడు అంగన్వాడీ ఎంప్లాయీస్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు జీతాల కోసము ఇంకా ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కలిసికట్టుగా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారంటే మాత్రం ప్రభుత్వాన్ని ముట్టడిస్తారు వాళ్ళు. ఆ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ పైన కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి గవర్నమెంట్. చేసి ఏ అధికారి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు, ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతున్నది, ఎవరి వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఆ రకంగా ముందుకోవాలి. చూడండి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరులు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాల్లో పథకాల అమలు, బోర్డులో కమిషన్లు ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతుండగా ఆఫీసర్ల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాస్తవం. మరి ఆఫీసర్లు కరెక్ట్గా పనిచేయకపోతే గవర్నమెంట్కే చెడ్డ పేరు. మరి ఎందుకంటే పైన మనం ఎవరు పడుచుకుంటలేడు, మా ఇష్టరాజ్యంగా పనిచేస్తామని చెప్పేసి అధికారులు పనిచేస్తారు. అట్లా ఉండొద్దంటే దీనిపైన ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేసి దానిపైన ఏం జరుగుతుంది అనేది చర్చలు చేయాలి. ఒకసారి చేసిన వాళ్ళు దారిలో పడతారు, లేకపోతే ఎందుకు ఇట్లా ఇష్టరాజ్యంగా పనిచేస్తారు. మళ్ళీ చూడండి, అదే కదా కనిపిస్తున్నది. 15,000 కొలువుకు గ్రహణం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించే నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతుంది. న్యాయశాఖ లేదా జిఏడి సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఈ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండి ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతుందన్న 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే లాభం చేకూరుతుందని చెప్పేసి ఇప్పుడున్న ఎంప్లాయీస్ కూడా కోరుకుంటున్నారు. ఈ 15,000 పోస్టులు భర్తీ చేస్తే ఇప్పుడు మళ్ళీ లాభం కూడా పడుతుంది, కొన్ని పనులు కూడా మంచిగా చేయడానికి వస్తుంది, పిల్లలకు చదువు మంచిగా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ బేసిక్స్ అదే, వాళ్ళకి ఏబిసిడీలో ఇంకోటి పిల్లలకు నేర్పెడితే అదే అంగన్వాడీలోనే నేర్పుతారు. కాబట్టి ఈ ఆశా వర్కర్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఇంకా పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటారు, మాకు పని భారం పెరుగుతుందని చెప్పేసి. కానీ అధికారుల తీరు మాత్రం ఇంకోలాగా ఉన్నది. దీనిపైన ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనిపైన చర్చ చేసి అసలు ఏం జరుగుతుంది అనేది దీని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఏదో రకంగా ముందుకోవాలి. లేకపోతే వాళ్ళ నుంచి కూడా ఏదో ఒక వ్యతిరేకత మళ్ళీ పుట్టగట్టుకుంటుంది గవర్నమెంట్. అది కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ కొంచెం దీనిపైన చొరవ తీసుకోవాలి. మరో వార్త చూసుకుందాం. సైట్ విజిట్పై బట్టి అబద్ధాలు. చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలి. సింగరేణి స్కామ్ సూత్రధారి రేవంత్ రెడ్డి, పాత్రధారి ఆయన బావమరిది. సింగరేణి లాభాలు రూపాయలు 6,900 కోట్లు దాచి ఢిల్లీకి కప్పం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఈ సైట్ విజిట్ మేం పెట్టలేదు, బీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టిందని చెప్పేసి మట్టి విక్రమార్క గారు చెప్పారు. కాంగ్రెస్ మంత్రులందరూ కూడా అదే చెప్తారు. సైట్ విజిట్ సంబంధించిన డెసిషన్లో ఇది మేం పెట్టలేదు, ఇది బీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది, కేసీఆర్ గారే పెట్టారు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఏమంటున్నారు, అసలు మేము అట్లాంటి కార్యాచరణనే దాల్చలేదు, అసలు మేము ఆలోచన మాకు లేదు, ఈ సైట్ విజిట్ కాన్సెప్ట్ మేము తీసుకురాలేదు, అసలు
కాంగ్రెస్ వచ్చినాకనే ఈ సైట్ విజిట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, సైట్ విజిట్ కండిషన్ పెట్టింది కూడా కాంగ్రెసే అని చెప్పేసి ఏమో హరీష్ రావు గారు బల్లగుది చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నట్టు, ఎవరిది నిజం ఉన్నట్టు? వాస్తవానికి నిజంగానే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ సైట్ విజిట్ కాన్సెప్ట్ అనేది మనం వినలే, ఇట్లా పేపర్లలో రాలే. అంటే అర్థమైంది ఆ రోజు లేదు అని. ఈరోజు సైట్ విజిట్ కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఉండి నిజంగానే ఉన్నా ఇట్లాంటి కాన్సెప్ట్ ఈ లొల్లీలు బయటికి రాకుండా పనిచేసిర్రు అంటే ఆ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా పనిచేసినట్టే కదా దాని మీద. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరి వల్ల బయటకు వచ్చింది? మరి ఈ సైట్ విజిట్ కాన్సెప్ట్ అప్పుడు ఉండి అంత సైలెంట్గా పని జరిగినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతే సైలెంట్ ఎందుకు పని జరుగుతలేదు? ఈ లొల్లు ఎందుకు జరుగుతున్నది? లొల్లె ఈ తెర మీదకి ఎందుకు వచ్చింది? ఇది ప్రతి పేపర్లో మెయిన్ వార్త ఎందుకు నిలిచిపోతున్నది? ఇది ఎవరు తప్పుడు ప్రచారం? ఇది ఎవరు చేసిన తప్పది? కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి దీనిపైన. ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కొట్లాడారు, దానిపైన ఎవరు లొల్లి వల్ల బయటకు వచ్చింది, దీనిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాలి అందరు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ కండిషన్ తీసుకొచ్చింది, మేము అసలు ఈ కండిషన్ తీసుకురాలేము, ఉన్నదాన్ని ఫాలో అవుతున్నామని చెప్పేసి మేము కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటున్నారు, అసలు ఆ కాన్సెప్ట్ మేము తీసుకురాలేము, ఇలాంటి పనికి మళ్ళీ కాన్సెప్ట్ మేము ఎందుకు పెడతాము, అసలు మేము పెట్టలేదు, కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టింది, అవసరమైతే దానిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉందంటే ఒక రకంగా చూసుకుంటే హరీష్ రావు గారి మాటల్లో నిజం కనిపిస్తున్నది. ఎందుకంటే ఇట్లాంటి వార్త తెర మీదకి ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రాలేదంటే అర్థమైంది అది లేదని అర్థం. ఒకవేళ ఉన్నా అది బయటకు ఎందుకు రాలేదు? మరి అంత పకడ్బందీగా పనిచేసిరు వాళ్ళు, మరి మీరంతా పకడ్బందీగా ఎందుకు పని చేయట్లేకపోతారు? ఇదే తేడా, ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న తేడా ఇదే. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఎంత సైలెంట్గా పనిచేసారు, ఇక్కడ ఎందుకు లొల్లీలు అవుతున్నాయి, ఇక్కడ కొట్లాటలు ఎందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చింది మ్యాటరు. సింగరేణి తెలంగాణ గుండె, అదొక్కటే మనకి ఇన్కమ్ సోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దాని మీద ఈరోజు ఇట్లాంటి రోజుకో కథనం మారుతున్నది, రోజుకో కథనం తెర మీదకి వస్తున్నది, రోజుకో కథనం పేపర్లలో మెయిన్ పేపర్లలో కనిపిస్తున్నది అంటే అర్థం చేసుకోండి అది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది సింగరేణి అనేది. దీన్నే ఆసరాగా తీసుకొని కేంద్రం కూడా దానిపైన పట్టు సాధించాలన్న ఆలోచనతో ఉన్నది సింగరేణి పైన. ఎందుకంటే తెలంగాణకున్న ఏకైక నిధి సింగరేణి, దానిపైన కూడా ఇట్లాంటి ఈ రెండు పార్టీలు కొట్లాడుకోవడం వల్ల కేంద్రం కూడా దీనిపైన పట్టు సాధించాలి, మన గుప్పిట్లకు తీసుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా ఆలోచన చేసినట్టు కనిపిస్తున్నది. వీళ్ళు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా కేంద్రం దూరిపోతుంది, మధ్యలోకి దూరిపోయి మీ ఇద్దరు వల్ల కూడా కాదు నేను మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అట్లా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఈ కండిషన్లు ఈ పనికిమాలని అంతా పెట్టకుండా ఏ రకంగా కాంట్రాక్ట్ ఇవ్వాలో ఆ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చి ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే మీ ఇద్దరు వల్ల, ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్రంకు అన్యాయం జరుగుతుంది. అసలుకే బడ్జెట్ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా మైక్లో పట్టుకొని చెప్తూనే ఉన్నారు. ఇక సింగరేణి కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోయిందంటే ఇక బడ్జెట్ లేదు కదా, అడుక్కోవాలి. ఇక అడుక్కోవడం ఒకటే దిక్కుంటుంది తెలంగాణకు. అది కాకుండా ఉండాలంటే ఈ పంచాయతీలన్నీ క్లియర్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయినా కూడా దానిపైన ఎట్లయితే మంచి జరుగుతుంది, ఎట్లయితే మేలు జరుగుతుంది సింగరేణి ఆ ఎంప్లాయీస్కి కానీ తెలంగాణ రాష్ట్రంకు కానీ ఎట్లయితే మేలు జరుగుతుందో ఆలోచన చేసి దానిపైన డెసిషన్ తీసుకొని పనిచేయాలి. అది కాకుండా ఉంది అంటే మాత్రం ఇంకా తెలంగాణ రాష్ట్రంకు అన్యాయం చేసినట్టు ఈ రెండు పార్టీలు కూడా. అదొకసారి జనాలు గమనించాలి. మరో వార్త చూసుకుందాం. 2-3 రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్, వచ్చే నెల 2వ వారంలో పోలింగ్, ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోండి, గెలిచే అభ్యర్థులకే టికెట్లు, నిజామాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2-3 రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇది ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులుగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది వాళ్ళు మైక్లలో చెప్పే మాటను కూడా జనాలు నమ్మలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎన్నో రోజుల నుంచి ప్రతి ఒక్క ఎలక్షన్ పైన, నీకు అది ఏ ఎలక్షన్ అన్నా కానీ సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ ఎలక్షన్ ఒకటే అయింది అనుకోండి, కానీ ఆ సర్పంచ్ ఎలక్షన్ పైనే ప్రతి ఒక్క మంత్రి గారు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ చెప్పారు. 5 తారీఖు అవుతుంది ఒకరు అంటారు, 10 తారీఖు అవుతాను ఒకరు అంటారు, 15 తారీఖు అవుతాను ఒకరు అంటారు, 20 తారీఖు అవుతాను ఒకరు అంటారు. అంటే ఇట్లా 16 మంది మంత్రుల వల్ల 14 మంది మంత్రులు, 2 ఎట్లాగో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి, 14 మంది మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ అనౌన్స్ చేశారు. అరే వీళ్ళు మంత్రులా లేకపోతే వీళ్ళు డిస్కషన్ చేసి చెప్తుర్రా, డిస్కషన్ చేయకుండా చెప్తుర్రా, ఇది ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి జనాలందరూ కూడా పిచ్చోలవుతారు. కనీసం ఈ మున్సిపల్ ఎలక్షన్ విషయంలో ఇంకా క్లియర్గా ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందేమో, మంత్రులు చెప్పిన విషయాన్ని నమ్మొచ్చు అనుకుంటే
ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా ఇంకా కూడా పెండింగ్ నడుస్తూనే ఉన్నది. ప్రతి ఒక్క మంత్రి 2-3 రోజులు అంటాడు, వచ్చే వారం అంటాడు, 2వ వారం అంటాడు. జనవరి 1st రోజు నుంచి కూడా ఇదే నడుస్తున్నది. ఈరోజు 26 తారీఖు దాకా వచ్చినాం కానీ ఇంకా అదే నడుస్తుంది మాటలు. ఒక డేట్ అనేది ఫిక్స్ అయితే లేదు, ఒక డేట్ అనౌన్స్ చేస్తలేరు. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఒక క్లారిటీ లేకుండా ఉన్నది. అది కూడా మంత్రుల నోటాల నుంచి వచ్చుకుంటా, గదే అర్థమవుతలేదు. మరి వాళ్ళకి ఎట్లా ఆలోచన వస్తుందో మరి ఇష్టం ఉన్నట్టు డేట్ లేపనికి. కానీ ఇప్పటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామంటే ఆ క్లారిటీ కూడా దొరుకుతలేదు మంత్రుల నోట్ల నుంచే. ఇంకెవరు క్లారిటీ ఇవ్వాలి దాన్ని? ఎప్పుడు ఎలక్షన్ పెడుతున్నాం అనే దానికి కూడా మంత్రులకే క్లారిటీ లేనప్పుడు ఇంకెవరికి క్లారిటీ ఉంటుంది? ఎవరు ఎట్లా కన్ఫర్మ్ అవుతారు? ఇంకా అభ్యర్థులు కూడా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఎప్పుడు వస్తుంది ఏందనే టెన్షన్లలో ఉన్నారు పెద్ద. పోయినంత దూరం 2 రోజులు ఇవ్వండి. 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఇదే వార్త. ఇందులో కూడా క్లారిటీ లేదు. వచ్చే నెల 2వ వారంలో ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయంట. అవకాశాలు సంవత్సరం మొత్తం కూడా ఉంటాయి. అది ఎప్పుడూ క్లారిటీ మాత్రం ఇస్తలేరు. నిజామాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గెలిచే వారికే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. గెలిచే వాళ్ళకి ఎవరైనా టికెట్ లేని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గెలవాలే కదా ఫస్ట్. ఎందుకంటే పార్టీ సింబల్ పైన జరిగే ఎలక్షన్ కాబట్టి గెలవాలన్న ప్రయత్నమే చేస్తారు అందరు కూడా. ఉన్న పోటీలో ఉన్న 3 పార్టీలు కూడా గెలిచే ప్రయత్నమే చేస్తాయి. ఓడాలని ఎవరు ఎలక్షన్ నిలబడతారు? మరో వారు చూసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్కు పద్మశ్రీ. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, మామిడాల జగదీష్ కుమార్కు ఢిల్లీ కేటగిరీలో పద్మశ్రీ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందికి పద్మశ్రీ వరించింది. ఈ జాబితాలో 7గురు తెలంగాణకు చెందిన వారు ఉండటం విశేషం. వీరిలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామరెడ్డి మామిడి, దీపికారెడ్డి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, పాలకొండ విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి, గడ్డమనుగు ఉన్నారు. కుమారస్వామి తంగరాజన్ సిసిఎంబి శాస్త్రవేత్త కాగా, రామరెడ్డి పశుసంవర్ధన పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. దీపికారెడ్డి నాట్యరంగం, విజయానందరెడ్డి, డాక్టర్ వీళ్ళందరికీ తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా 13 మందికి ఈ పురస్కారాలు అందడం చాలా సంతోషకరం. ఇది ఎందుకంటే ఇంతకుముందు తెలుగు వాళ్ళకు గుర్తింపే ఉండకపోతుండే. తెలుగు వాళ్ళకు ఏ ఒక్కరికో ఇద్దరికో పద్మశ్రీనో పద్మవిభూషణో ఇవి వస్తే చాలా గొప్ప విషయం. గొప్ప విషయం అంటే ఇప్పటికి కూడా చాలా గొప్ప విషయం అది. కానీ తెలుగు వాళ్ళకు గుర్తింపు రాకపోతుండే. అట్లా ఏ ఒక్కరికో ఇద్దరికో ఇస్తుర్రి. కానీ ఇది ఒకటేసారి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 13 అవార్డులు రావడం చాలా గొప్ప విషయం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది మన తెలంగాణది కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాల ప్రైడును దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు పద్మశ్రీకి రైతులు ఎవరికి పోతున్నాయి, ఏ విషయంలో పోతున్నాయి, యాక్టరా, డాక్టరా, లేకపోతే ఇంకోట అనే దాని విషయంలో దేశం మొత్తం గమనిస్తే దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ఏడుదోకపోతున్నది ఏందనేది. ఇది 2 రాష్ట్రాలకు కూడా గర్వకారణం. ఇది ఈరోజు ఒక యాక్టర్కి వచ్చినా సరే, ఒక డాక్టర్కి వచ్చినా సరే, ఒక శాస్త్రవేత్తకు వచ్చినా, ఇంకొకరికి వచ్చినా ఏ రాష్ట్రంకి వచ్చినా కూడా ఆ రాష్ట్రంకు గర్వకారణం. ఎందుకంటే దేశంలోనే అత్యుత్తమ అవార్డులు ఇవి. దేశంలోనే అత్యుత్తమ అవార్డులలో ఇది కూడా ఒకటి. కాబట్టి రాష్ట్రంకు గర్వకారణం. దేశం కళ్ళు మొత్తం ఇప్పుడు రాష్ట్రాలపైన పడతాయి. ఎందుకంటే అరే పలానా రాష్ట్రం నుంచి పలానా వ్యక్తులకు ఈ పద్మశ్రీ ఇచ్చిర్రు, లేకపోతే పలానా అవార్డు ఇచ్చారని చెప్పేసి. ఇదంతా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇంతకుముందు ఒకసారి తెలంగాణ ఒక ఆడపడుచుకు ఒక్కరికి మాత్రమే అవార్డు వస్తే ఆమె పోయి అదే స్టేజ్ మీద మాట్లాడింది. తెలుగు వాళ్ళకు గుర్తింపు రావట్లేదు, తెలుగు వాళ్ళకు గుర్తింపు రావాలి, ఈ అవార్డులు ఇంకా తెలుగు వాళ్ళు అందుకోవాలి, దానిలో అన్యాయం జరుగుతున్నది, దాన్ని ఇలా న్యాయం చేసే పరిస్థితి లేదు, దీనిపైన మార్పు రావాలి, మార్పు తీసుకురండి అని చెప్పేసి దానికి సంబంధించిన లీడర్లకు కానీ దానికి సంబంధించిన నాయకులకు కానీ దానికి సంబంధించిన అధికారులకు కానీ సూచన చేసింది. అదే స్టేజ్ మీద జై తెలంగాణ అని చెప్పేసి ఆమె నినాదాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు ఏదో రకంగా అవార్డులు వచ్చినాయి, కానీ తెలంగాణ రాష్ట్రంకు అవార్డులే తక్కువైపోయినాయి. తెలంగాణలకు గుర్తింపే లేదు. నాకు ఒక్కదానికి వస్తే అవార్డు సరిపోదు, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలామంది కూడా అవార్డులు రావాలి. చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, సంఘ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి యాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంకా పద్మశ్రీ కానీ ఇంకా అనేక అవార్డులు రావాలని చెప్పేసి ఒక ఆడపడుచు మాట్లాడింది అదే స్టేజ్ మీద. దాంట్లో మార్పు కనిపిస్తుంది అనేది చెప్పొచ్చు. ఇప్పుడు 13 2 రాష్ట్రాలకు కలిపి 13 ఇస్తారంటే ఇగో ఈ జాబితాలో 7గురు తెలంగాణ వాసులు ఉండడం విశేషమంట. 7 తెలంగాణకి రావడం కూడా నిజంగానే అదృష్టం. అది ఈ సంతోషకరమైన వార్తనే.